గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రాఘవ. ఇవాళ ఏం క్వశ్చన్ తీసుకుని వచ్చేసావు మన సబ్స్క్రైబర్స్ కోసం? మన దగ్గర డైట్ తీసుకునే వాళ్ళందరికీ మనం స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం కదా. అసలు ఈ ఫ్యాట్ లాస్లో అనేది స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అండ్ ఎస్పెషల్గా 35 to 40 ఇయర్స్ మధ్యలో లేడీస్కి ఈ స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది తెలియదు. ఒకసారి చెప్తారా మేడం? రాఘవ ఇవాళ చాలా మంచి క్వశ్చన్ అడిగాడు. ఏంటంటే చాలామంది డైట్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు, కానీ స్ట్రెంత్ ట్రైనింగ్ అనేసరికి డీలా పడిపోతూ ఉంటారు, చెయ్యరు. కానీ ఫ్యాట్ లాస్లో స్ట్రెంత్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్, దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి ఇవాల్టి వీడియోలో మనం ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇప్పటి వరకు ఎవరైతే స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం లేదో ఈ వీడియో ఎండ్ వరకు చూసి మా వీడియో చూసిన తర్వాత స్ట్రెంత్ ట్రైనింగ్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన, పీడియాట్రిషియన్ అండ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్, USA. మీ అందరికీ తెలుసు మా దగ్గర 90 days ప్రోగ్రామ్ నడుస్తుందని. అండ్ ఈ ప్రోగ్రాంలో మేము కస్టమైజ్డ్ డైట్ ప్రోగ్రామ్స్ ఫర్ PCOS, PCOD, థైరాయిడ్, డయాబెటీస్ అండ్ ఒబెసిటీ అందజేస్తున్నాము. బ్యాలెన్స్డ్ మీల్తో పాటు మా రాఘవ చేసే స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ మేము వీడియో ద్వారా పంపిస్తాము. మీకు టైం ఉన్నప్పుడు ఇంట్లోనే ఒక గంట సేపు చేసుకుంటూ స్లీప్ టైం 7 to 8 hours మెయింటైన్ చేసుకొని హైడ్రేషన్ 4 liters ఆఫ్ వాటర్ తీసుకుంటూ హెల్తీ వెయిట్ లాస్ కావాలి అనుకుంటే ఆలస్యం చేయకుండా నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేశారంటే మా టీమ్ మెంబర్స్ మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరైతే హెల్తీ వెయిట్ లాస్ కోసం ఎదురు చూస్తున్నారో కంపల్సరీ డాక్టర్ స్పందన వెల్నెస్ అండ్ వెయిట్ లాస్ క్లినిక్కి కాల్ చేయొచ్చు. డైట్ అయితే ఈ ప్రజెంట్ జనరేషన్లో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో వచ్చే వీడియోస్, వాళ్ళ సొంత నాలెడ్జ్ తోటి ఏదో అలా ఇలా డైట్ చేసుకుంటూ ఉన్నారు. కానీ స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది ఫ్యాట్ లాస్లో చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఎక్స్పెషలీ 35+ అండ్ 40 years ఉన్న లేడీస్లో ఫ్యాట్ లాస్ కావాలి అంటే కంపల్సరీ స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి. ఎందుకు? 35 స్టార్ట్ అయింది అంటేనే మన బాడీలో హార్మోనల్ చేంజెస్ మొదలవుతాయి. ఈ ఈస్ట్రోజన్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవ్వడమే కాకుండా మన మెటబాలిక్ రేట్ పడిపోతుంది. ఎందుకు పడిపోతుంది అంటే మనకు తెలియకుండానే ప్రతి ఇయర్ మన బాడీలోంచి ఒక 1% ఆఫ్ మజిల్ మాస్ని కోల్పోతాం. కాబట్టి ఎప్పుడైతే మజిల్ మాస్ తగ్గిపోతుందో ఆటోమేటిక్గా మెటబాలిజం తగ్గిపోతుంది. ఎప్పుడైతే మెటబాలిజం తగ్గిపోతుందో తెలియకుండానే ఫ్యాట్ స్టోర్ అయిపోయి లావ్ అయిపోతూ ఉంటామన్నమాట. దాంతోపాటు మనకు సెంట్రల్ అంటే మన అబ్డామిన్ చుట్టూ ఫ్యాట్ పెరగడం ద్వారా ఆడవాళ్ళకు ఎక్కువగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ కారణాల వల్ల ఫ్యాట్ అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి అంటాము. ఈ స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే లైక్ చాలామంది జిమ్కి వెళ్ళి చేయాలేమో అని టెన్షన్ పడిపోతూ ఉంటారు. మీకు కూడా తెలుసు, చాలామంది సోషల్ మీడియాలో వీడియోస్ చూపిస్తూ ఉంటారు కదా, జిమ్లో హెవీ వెయిట్స్ని లిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఇంత హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం అవసరం లేదండి. మేమైతే మా డైట్ ప్లాన్లో రాఘవ సింపుల్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ మీ ఇంట్లో ఒక 1-2 kgs డంబెల్స్ తోటి ఎలా చేసుకోవాలో మేము వీడియోస్ పంపిస్తూ ఉంటాము. సో అలా డంబెల్స్తో చేసే ఎక్సర్సైజెస్ కానీ లేదా రెసిస్టెంట్ బ్యాండ్స్తో చేసే ఎక్సర్సైజెస్ కానీ ఇలాంటి ఎక్సర్సైజెస్ ఇంట్లో చేశారు అంటే దీనివల్ల మనకు 5 పవర్ఫుల్ బెనిఫిట్స్ వస్తాయన్నమాట. ఫస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటి అని అంటే స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం ద్వారా మన బాడీలో మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది. సెకండ్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏమొస్తుంది అంటే మన మజిల్ మాస్ మంచిగా ప్రిజర్వ్ అయ్యి లోపలున్న ఫ్యాట్ తగ్గిపోతుంది. కాబట్టి మన మజిల్ బాగా ఉంటుంది. మన రెస్టింగ్ ఫేస్లో కూడా మన మజిల్ ఎక్సర్సైజ్ చేసి ఆపేసిన తర్వాత కూడా మన మజిల్ ఫంక్షనింగ్లో ఉండి ఈ మెటబాలిక్ రేట్ పెంచి మన ఎనర్జీని మనం తీసుకున్న ఫుడ్లో ఉన్న ఫ్యాట్స్ని కన్జ్యూమ్ చేసుకొని ఫ్యాట్ లాస్లోకి హెల్ప్ అవుతుంది. అదే మనం కార్డియో చేసామనుకోండి, చేసినంతసేపు వెయిట్ లాస్ అవుతాం కదా రాఘవ, ఎనర్జీ బర్న్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఎక్సర్సైజ్ స్టాప్ చేస్తామో ఎనర్జీ బర్న్ అవ్వడం ఆగిపోతుంది. అదే స్ట్రెంత్ ట్రైనింగ్ కానీ రెసిస్టెన్స్ ట్రైనింగ్ కానీ చేసామంటే మనము రెస్టింగ్ ఫేస్లో ఉన్నా కూడా మన మజిల్ యాక్టివిటీ ద్వారా ఎనర్జీ బర్న్ అవుతూ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఆడవాళ్ళకు ఎక్కువగా టమ్మీ ఫ్యాట్ వచ్చేస్తుంది. ఎందుకు? 35 and 40 years మధ్యలో ఎక్కువ హార్మోనల్ చేంజెస్ జరిగి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ వల్ల ఎప్పుడైతే మనం స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తామో మన
విజరల్ ఫ్యాట్ తగ్గుతుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది, ఈ కార్టిసాల్ లెవెల్ కూడా తగ్గి మన ఎక్సర్సైజ్ ద్వారా ఎండార్ఫిన్స్ ప్రొడ్యూస్ అయ్యి హ్యాపీ హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యి హ్యాపీగా హెల్తీగా వెయిట్ లాస్ అవుతాం. దాంతోపాటు నెక్స్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటి అంటే చాలామందికి బాడీని ఇంచు లాస్లో చూసుకోవాలి, మంచిగా టోన్ చేసుకోవాలి అని అంటుంది కదా. ఎప్పుడైతే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తామో వాళ్ళు వీక్ టు వీక్ ఇంచు లాస్ బాగా గమనిస్తారు, బాడీ టోన్ అవుతుంది. ఎప్పుడెప్పుడో పాతగా పెట్టేసిన మీ కొత్త బట్టల్ని కూడా బయటికి తీసి వేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మరి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ని ఆపేయాలా లేకపోతే చేయడం మొదలు పెట్టాలా? నన్ను అడిగితే ఖచ్చితంగా వీక్లో అట్లీస్ట్ టైం తీసుకొని ఒక 3 to 4 days అన్న స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి. సో చాలామందికి ఈ బిజీ కెరియర్లో బిజీ షెడ్యూల్లో జిమ్కి వెళ్ళి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసే టైము లేదు, ఓపిక లేదు. అందుకని మేము తీసుకొచ్చిన ప్రోగ్రాంలో డైట్ ఎంత బ్యాలెన్స్డ్గా ఇస్తామో దాంతోపాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ రాఘవ చేసే ఎక్సర్సైజెస్ని వీడియో ద్వారా పంపిస్తామన్నమాట. ఈ వీడియోను చూసుకుంటూ మీకు టైం ఉన్నప్పుడు ఇంట్లో ఒక గంట సేపు చేస్తే చాలు. ఇప్పటికే చాలామంది క్లయింట్స్ ఆ ఎక్సర్సైజెస్ అన్నీ చేస్తున్నారు. మా టీమ్ మెంబర్స్ రాఘవ వీక్లీ ప్రోగ్రెస్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఈ వీక్ మాకు ఇంత ఇంచు లాస్ ఉందని చెప్తూ వస్తూ ఉన్నారు. వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీలో ఎవరైనా ఇలా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారా? స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం మొదలు పెట్టండి. డైట్ చేయడం ఒక్కటే మెయిన్ పార్ట్ కాదు. చాలామంది అనుకుంటారు డైట్ చేసేసి మనము 80% బాగా మెయింటైన్ చేసుకుంటే తగ్గిపోతాము అని. కాదండి, మనం ఎంత స్మార్ట్గా తింటామో మన బాడీలో మజిల్ని కూడా ప్రిజర్వ్ చేసుకొని ఆ మజిల్కి స్మార్ట్ ఫ్యూయల్ ఇస్తే ఆటోమేటిక్గా ఫ్యాట్ లాస్ కూడా జరుగుతుంది. కాబట్టి ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కంపల్సరీ చేయడం అలవాటు చేసుకోండి. సో మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ మన రాఘవ అడుగుతాడు. అట్లాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొని ఆ డౌట్స్కి క్లారిఫికేషన్స్ చెప్పుకుంటూ మరొక వీడియోలో కలుసుకుందాం. టిల్ దెన్ ఈ వీడియో కన్నా మీకు నచ్చితే మరి ఏం చేయాలి? లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి. ఏంటి రాఘవ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానా? చాలా బాగా చేశారు మేడం. సో రాఘవకు ఆల్రెడీ తెలుసు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎందుకు చేయాలో. మీ అందరి కోసం రాఘవ ఒక్కసారి చెప్పమన్నాడు, అందుకే చెప్పాను. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.